నియోజకవర్గంలో మరి భీమవరం ఇన్ఛార్జ్ అయినటువంటి చినమల రాయుడు గారి ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి భీమవరం నియోజకవర్గంలో దాదాపు 55,000 నుంచి 60,000 సంతకాలను సేకరణ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. నిజంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అయింది. ఈ 19 నెలల్లో ఇచ్చిన హామీలు అరాకొర ఇచ్చి మరి ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఈ మెడికల్ కాలేజీలు అవనివ్వండి లేకపోతే ఇతర అవనివ్వండి ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి రాకుండా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా దురదృష్టకరం. నిజంగా వాస్తవానికి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలి అన్నదాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ రోజు మెడికల్ కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజ్ దగ్గర 100 పడకల హాస్పిటల్ వస్తుంది. పేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అక్కడ వైద్యం చేసే సదుపాయం కలుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు పేద పిల్లలు ఉంటే ఆ పేద పిల్లలు కూడా ఆ మెడికల్ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి ఏ విధమైనటువంటి ఫీజులు పెడతారు ఏంటన్నది దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేసుకున్నా. అదే విధంగా నిజంగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏదైతే ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచన వచ్చిందో ఆలోచన ఖచ్చితంగా వెంటనే వాళ్ళు రద్దు చేసుకోవాలన్న ఆలోచనతో ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా మనం వెళ్ళి ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 55,000 నుంచి 60,000 సంతకాల సేకరణ వచ్చిందంటే మరి ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉన్నదన్నది కూడా పూర్తిగా అర్థమవుతుంది. మరి దీనికి మరి కష్టపడి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి చక్కగా కార్యక్రమాన్ని చేయించినటువంటి చినమల రాయుడు గారు నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం ముగించడం జరిగింది. ఇక ఈ కోటి సంతకాలు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొమ్ముతోటి నిర్మాణించినటువంటి కాలేజీలని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం గుత్తేదారులకి బేరం పెట్టడం, ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ కాలేజీని దానాదత్తం చేయడం అంటే పేద ప్రజలకి చదువుకుంటాకి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి విధానం నిజంటే రేపు ప్రైవేటీకరణ అంటే ఎవడైనా ఒక పేదవాడు ఒక డాక్టర్ అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. అది కాకుండా పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందించాలి, విద్య అందించాలి అనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ గుత్తేదారు దానదత్తం చేయడం అనే దానికి వ్యతిరేకంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము గ్రామాన్ని కూడా మేము ప్రజల వద్దకు వెళితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటరీగా మేము సంతకాలు పెడతామని చెప్పేసి విద్యార్థులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానీ వాళ్ళందరూ వాళ్ళు ఇవాళ 60,000 దాదాపు 50,000 పైన 60,000 చిలుకు మేము ఈ కోటి సంతకాలు భీమవరం నియోజకవర్గంలో సేకరించగలిగామంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు సంతకం చేశారంటే మరి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మా యొక్క సూచన మేరకు మా పిలుపు మేరకు ఎవరికారు వాలంటరీగా వచ్చి సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పి అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినట్టు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.